దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యపు మర్మములను ఉపమాన రూపములుగా తన శిష్యులకు బోధించాడు. మరి ఆయన బోధించినటువంటి పరలోక రాజ్య ఉపమానములలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన ఒక వలను పోలి ఉన్నదనేటువంటి ఉపమానాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేతురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి పరలోక రాజ్యాన్ని గురించి మరి యొక్క ఉపమానము ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఇదిగో పరలోక రాజ్యం అంట సముద్రములో వేయబడినటువంటి నానా విధములైన చేపలతో నిండి ఉన్నటువంటి ఒక వలను పోలి ఉన్నది. మరి ఆ వలను నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి చేపలను చెడ్డ చేపలను ఎలాగైతే వేరు చేస్తారో యుగ సమాప్తి నందు, అలాగే దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టుల నుండి వేరుపరిచి ఇదిగో మరి దుష్టులను అగ్నిగుండంలో పడవేస్తారని యేసయ్య హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే మత్తయి సువార్తలో మరి ఒక ఉపమానాన్ని చూసాం. ఆయన మరి గోధుమలు గురుగులను గురించి చెప్పినటువంటి ఉపమానం. మరి అక్కడైతే ఆ గోధుమల గురుగులను కలిసి పెరగనివ్వమన్నాడు. అయితే ఆ గోధుమలు ఒకవేళ గురుగులను పెరికివేస్తుంటే అవి కూడా పెరికివేయబడతాయోనేమో అని ఆయన మరి ఆ గోధుమలను కాపాడటానికి గురుగులను ఆయన కొంత సమయము తీర్పు దినము వరకు వాటిని ఎదగనిచ్చాడు. కానీ ఇక్కడ తీర్పు దినము ఆసన్నమవుతూ ఉన్నది. తీర్పు దినము ఆసన్నమైందని క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెబుతున్నటువంటి రెండవ అంశము, అక్కడ మరి గురుగులు గోధుమలు, ఇక్కడ మరి సముద్రములో చేపలతో నిండి ఉన్నటువంటి వల. ఈ రెండు ఉపమానాలు కనుక మనం గమనించినట్లయితే మరి మొట్టమొదటి విషయము అక్కడ గురుగులు గోధుమల విషయాల్లో అయితే ఆయన మరి వాటిని ఎదగనిచ్చాడు, కొంత సమయము వాటికి ఇచ్చాడు. ఇక్కడైతే మరి సమయము సంపూర్ణమైనట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ వలలో నిండి ఉన్నటువంటి చేపలను మరి వేరు చేయడానికి, మంచి చేపలు చెడ్డ చేపలను వేరు చేయడానికి సమయము ఆసన్నమైంది. అనగా తీర్పునకు సమయము ఆసన్నమైందని యేసయ్య సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని తీర్పునకు సమయము ఆసన్నమవుతూ ఉందో దేవుడు ఇదిగో నీతిమంతులను మరి తన తండ్రి రాజ్యంలోనికి పిలుస్తూ ఉన్నాడు. మరి చెడ్డవారిని, దేవుని అంగీకరించినటువంటి వారిని, దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి వారిని ఆయన మరి అగ్ని గుండములోనికి పడవేయడానికి అది సమయమని ఆయన సెలవిస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. కానీ ఎంతమంది అయితే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు, దేవుని తీర్పులో నుంచి తప్పించబడి, ఆ అగ్నిగుండంలో నుంచి తప్పించబడి దేవుని నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం మనము గమనించినట్లయితే
19 వచనం నుంచి, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి విశ్రాంతి దినమున ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి బెతస్దా అనబడే కోనేరు వద్ద మరి ఒక పక్షవాయువు గల వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు, 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచి ఆ వ్యక్తికి శక్తిని అనుగ్రహించాడు. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదులు, ఏంటి ఇది విశ్రాంతి దినం కదా, నీవు పరుపెత్తుకొన తగదని ఆ వ్యక్తితో అంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ స్వస్థత కార్యమును వారు గ్రహించలేక, మరి క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ వ్యక్తిని విశ్రాంతి దినమున స్వస్థపరుస్తున్నాడని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్య వారికి ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే, కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడు అలాగు చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగుపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగుపరచును. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. కాబట్టి ఈ నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచ్చు ఉన్నాను. హల్లెలూయా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఆ విశ్రాంతి దినమున ఆ వ్యాధిగ్రస్తుని ఆ బెతెస్దా కోనేటి యొద్ద స్వస్థపరిచినప్పుడు ఆ యూదులందరూ, అయా విశ్రాంతి దినమున ఎందుకు ఇలాగైనా చేస్తూ ఉన్నాడు, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, అయితే దేవుని ధర్మశాస్త్రమునకు విరోధముగా ఈయన చేస్తున్నాడని వారు సనుక్కుంటూ ఉన్నప్పుడు యేసయ్య వారితో అంటున్నాడు, ఇదిగో నేను తండ్రి చేస్తున్నటువంటి కార్యములని మీకు అగుపరుస్తున్నాను. తండ్రి చేస్తున్నటువంటి మరి తండ్రి నాకు చూపినటువంటి క్రియలను, ఆ ప్రేమను, ఆ కృపను, ఆ స్వస్థతను నేను మీకు మరి ప్రత్యక్షపరుస్తున్నానని చెబుతూ, ఇదిగో ఇంకా వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగుపరుస్తాడు. ఇదిగో తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రి కుమారుని యందు ఘనపరచబడినట్లు ఆ తీర్పు తీర్చు అధికారమును కుమారునికి అనుగ్రహించాడని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ తీర్పు తీర్చు దినము రాబోతూ ఉంది. ఆ తీర్పు తీర్చు అధికారమును దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారికి అప్పగించాడు. మంచి చెడ్డలు మరి ఏ విధంగా నిర్ణయించబడుతున్నాయంటే, ఇదిగో నేను తండ్రి అయిన దేవుని మరి మాటలను అంగీకరించి, ఆయన వాక్యమును అంగీకరించి, ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమందు నేను విశ్వాసముంచడం మూలన నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. మరి పరిశుద్ధులుగా, పవిత్రులముగా, మంచి చేపలను పోలినటువంటి వారిగా మనము తీర్చబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆ తీర్పు దినమున ఆ మంచి చేపలు ఆయన కొరకు వేరు చేయబడతాయి. మరి ఆ తీర్పు దినము రాబోతూ ఉంది. ప్రతి ఒక్కరము ఆ తీర్పు దినములో పాల్గొనవలసినటువంటి వారమే. ప్రతి ఒక్కరికి ఆ దినము సిద్ధపరచబడి ఉన్నదని మర్చిపోవద్దు. నా సహోదరుడా, నా సహోదరి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27-28 వచనాలు మనం గమనిస్తే, ఇదిగో మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. హల్లెలూయా. మనుషులందరూ
భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక్కసారే మరణించి తీర్పులోనికి తీసుకొని రాబడతారు. హల్లెలూయా. క్రీస్తు రాకడలో ఒకవేళ నీవు నేను సజీవులుగా ఉంటే ఆయనతో ఎత్తబడతాం. లేదు, ఆయన రాకడ వరకు నీవు నేను జీవించలేక ఉంటే నీవు నేను మరణించి ఆయన మరి ధవల సింహాసనం ఎదుట, ఆయన తీర్పు తీర్చే సింహాసనం ఎదుట నీవు నేను మరి నిలబడవలసి ఉన్నది. ప్రకటన గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాన్ గారు ఆ విషయాలు చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి గమనిస్తే, మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒక్కరిని చూచి తిని. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు ధవలమైన సింహాసనం, తెల్లని సింహాసనం పైన ఆయన కూర్చుండి ఉన్నాడు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమునందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. హల్లెలూయా. చూసారా పిల్లరా, మనమందరము ఆ క్రీస్తు ప్రభుల వారి సింహాసనం ఎదుట నిలబడవలసినటువంటి దినం ఒకటి ఉన్నది. మంచి చేపలను చెడ్డ చేపలను ఆ వలలో నుండి ఏ విధంగానైతే మరి వేరు చేస్తూ ఉన్నారో ఆ విధంగా దేవుని సన్నిధిలో నుంచి మంచివారిని, చెడ్డవారిని, నీతిమంతులను మరి అవినీతి పరులను, అనగా క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన వారందరూ ఒక్కవైపు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఒక్కవైపు, మరి దేవుని యందు విశ్వాసం ఉంచక ఆయన పంపిన క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి వారందరికీ దేవుడు తీర్పును సిద్ధపరిచాడు. కాబట్టి ఆ తీర్పులోనికి నీవు నేను రాకూడదు అంటే నీవు నేను మంచి చేపలను పోలి జీవిద్దాం. మంచి చేపలు నేను పోలి జీవించాలంటే ఆ క్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో ఉండాలి. ఆ క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ కృప, ఆ రక్షణ నీ జీవితంలో ఉంటే నీవు ఆ మంచి చేప వలె మార్చబడతావు. మరి దేవుడు అట్టి కృప, అట్టి ధన్యత మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభా, మేమందరము మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ధవల సింహాసనం ఎదుట హాజరు కావలసి ఉన్నదని, ఒక దినమున ఆ తీర్పులో నిలబడవలసి ఉన్నదనేటువంటి సత్యాన్ని మేము ఎరిగి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా హృదయాలను శుద్ధీకరించుకొని ప్రభా మీ కొరకు పరిశుద్ధులుగా, పవిత్రులంగా, నీతిమంతులంగా అయా మీరు అనుగ్రహించే రక్షణ వస్త్రములను ధరించుకొని, అలంకరించుకొని అయా మంచి చేపలను పోలి మీ కొరకు అయా ఈ లోకంలో జీవించే కృప, మీ కొరకు ప్రత్యేకపరచబడి మీ సాక్షులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. వారి ప్రతి అవసరతను, అక్రతలను, కొదవలను మీ మహిమలో క్రీస్తునందు ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. అయ్యా ఇంకా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలను నింపి మీ కొరకు మరి మంచి చేపలను పోలి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించే కృప మా యవ్వన బిడ్డలకు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.